కడప జిల్లా మారేళ్లమడక్ గ్రామంలో గండి శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్లోని లక్కీ కపుల్ రామాలయాన్ని సందర్శించారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి, ధైర్యం, సేవాభావానికి హనుమాన్ ప్రతీక అని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై నమోదైన పోక్సో కేసును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని అన్నారు. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పోక్సో కేసును హనీ ట్రాప్ కేసుగా సృష్టిస్తూ దారి మళ్లిస్తున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లాకు నాగావళి నది మురికి నీరే నగర ప్రజలకు తాగునీరా అని ప్రశ్నించారు సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు. నాగావళి నదీ జల కాలుష్యాన్ని నివారించాలన్నారు. అల్లూరు జిల్లా పాడేరులో శ్రీ మోదకొండమ్మ తల్లి జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఎమ్మెల్యే మచ్చరాజు విశ్వేశ్వరరాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. కాంట్రాక్టర్ దగ్గర నుంచి 10,000 రూపాయలను లంచం తీసుకుంటుండగా డిఈ శశిధర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విద్యార్థుల్లో భాషపై పట్టు, పఠన సామర్థ్యం పెంచేందుకు ప్రత్యేక వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కలెక్టర్ కీర్తి చేకూరి. ప్రభుత్వ పాఠశాలపై తల్లిదండ్రుల విశ్వాసం పెరుగుతోందన్నారు. కొత్తగూడెం జిల్లా భద్రాచలం రామాలయం హనుమాన్ భక్తులతో కిటకిటలాడుతుంది. హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో ఆలయం మారుమోగుతోంది. అనకాపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారన్నారు ఎస్పీ తుహిన్ సిన్హా. బుచ్చయ్యపేట పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో గంజాయిని తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. 97 లక్షల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నంద్యాల జిల్లా పొన్నాపురం రైల్వే గేట్ వద్ద యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సరైన సంపాదన లేక తల్లిదండ్రులకు భారం అయ్యాననే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించారు.